వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను విజయ్. ఒలింపిక్స్ వేడుకలు తరుముకు వస్తున్నాయి. దీంతో ఒలింపిక్స్ నిర్వాహకుల్లో టెన్షన్ పెరిగిపోతుంది. దీనికి కారణం ప్యారిస్ నగరంలో ప్రవహించే సియోన్ నది. దీంతో అనేక కారణాలతో ఈసారి ఈ నదిలో కొన్ని రకాల పోటీలు నిర్వహించే పరిస్థితి ఉండకపోవచ్చునని నిర్వాహకులు ఆందోళన పడుతున్నారు. ఒకవైపు ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభ తేదీ దగ్గర పడుతుంటే మరోవైపు నిర్వాహకులు ఆందోళన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ప్యారిస్ నగరంలో ప్రవహించే సియోన్ నదే. ఒకవైపు జోరున వానలు, మరోవైపు సియోన్ నది తీరు. దీంతో ఒలింపిక్స్లో కొన్ని రకాల పోటీలు నిర్వహించే పరిస్థితి ఉండకపోవచ్చని నిర్వాహకులు టెన్షన్ పడుతున్నారు. సియోన్ నదికి మురుగు నదిగా పేరుంది. ప్యారిస్ నగరంలోని అత్యంత పురాతనమైన భారీ మురుగునీటిపారుదల వ్యవస్థ పైపులు ఈ నదిలో కలుస్తాయి. ఇవి శుద్ధి యూనిట్లకు చేరేలోపే పూర్తిగా కలుషితమవుతాయి. వాననీరు అలాగే మురుగునీరు కలిసి పారడమే దీనికి ప్రధాన కారణం. అంతేకాదు నగరంలోని అనేక ప్రాంతాల్లో మానవ జంతు వ్యర్థాలు నేరుగా సియోన్ నదిలో కలుస్తాయి. దీంతో సియోన్ నదిలో ఈకోలీ బ్యాక్టీరియా తీవ్ర స్థాయిలో ఉంటోంది. ఇందులో ఉండే కొన్ని రకాల క్రిములు మనిషిలో అనేక రకాల వ్యాధులకు కారణమవుతున్నాయి. ప్రధానంగా యూరినరీ అలాగే జీర్ణకోశ వ్యాధులకు కారణమవుతున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో అసలు సియోన్ నదిలో ఈదడం అనేది క్రీడాకారుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం అనే అభిప్రాయం స్పోర్ట్స్ సర్కిల్స్లో వెల్లడవుతోంది. ఇదిలా ఉంటే 1923లో ప్యారిస్లో నిర్వహించిన ఒలింపిక్స్లో కూడా సియోన్ నది కారణంగా స్విమ్మింగ్ పోటీలు నిషేధించారు. ఈసారి కూడా అదే పరిస్థితి వస్తుందా అనే ఆందోళన నెలకొంది. ఒలింపిక్స్ పోటీలు నిర్వహించడం అంటే చిన్న విషయం కాదు. అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలి. ఈత పోటీలు నిర్వహించడానికి సురక్షిత నీరు అవసరం. ఐరోపా సమాఖ్య అలాగే వరల్డ్ ట్రయాథ్లాన్ ఫెడరేషన్ నిబంధనల ప్రకారం 100 మిల్లీలీటర్ల నీటిలో 900 కాలనీ ఫార్మింగ్ యూనిట్ల ఈకోలీ బ్యాక్టీరియా అవసరం. అలా ఉంటేనే సదరు నీటిలో ఈత పోటీలు నిర్వహిస్తారు. కాగా ప్యారిస్ నగరంలో జూన్ 30వ తేదీన భారీ వానలు కురిశాయి. ఈ వానల కారణంగా సియోన్ నదిలో బ్యాక్టీరియా పెద్ద ఎత్తున పెరిగింది. దీంతో ఈసారి ట్రయాథ్లాన్ అలాగే మారథాన్ స్విమ్మింగ్ ఈవెంట్లను అసలు నిర్వహిస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్యారిస్ ఒలింపిక్స్కు సమయం దగ్గర పడుతున్న సమయంలో సియోన్ నది విషయాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సియోన్ నదిని శుభ్రపరచడానికి దాదాపు 12,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. ఇందులో భాగంగా అనేక నిర్మాణాలు చేపట్టింది. ప్యారిస్ నగరానికి ఆగ్నేయ దిక్కున దాదాపు 20 ఒలింపిక్ సైజు స్విమ్మింగ్ పూల్స్లో పట్టేంత నీటిని నిల్వ చేసుకునేలా భారీ ట్యాంకులను నిర్మించింది. భారీ వానలు కురిసినా ఈ ట్యాంకులు మురుగునీటి ప్రవాహాన్ని తట్టుకుంటాయని నిర్వాహకులు భావిస్తున్నారు. అయితే అతి భారీ వర్షాలు కురిస్తే మాత్రం ఇవి కూడా పొంగడం ఖాయం. అదే జరిగితే మురుగునీరు తిరిగి సియోన్ నదిలో కలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈత పోటీల కోసం ప్యారిస్ వెలుపల ఉన్న ది వైరస్ సుర్ మర్నే అనే పూల్ను కూడా రెడీ చేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే సియోన్ నది సురక్షితమే అని చెప్పడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఇటీవల ప్యారిస్ నగర మేయర్ అన్నే హిడాల్గో ఇటీవల స్వయంగా రంగంలోకి దిగారు. మురుగు కాలువగా పేరున్న సియోన్ నదిలో ఆమె ఈత కొట్టారు. వీరే కాదు, ఫ్రాన్స్ క్రీడల శాఖ మంత్రి క్యాస్టెరా అలాగే పారా ఒలింపిక్ ఫ్లాగ్ బేరర్ అలెక్సిస్ సియోన్ నదిలో ఈత కొట్టారు. ఏది ఏమైనా సియోన్ నది ఈసారి ప్యారిస్ ఇమేజ్ను కాపాడుతుందా లేక మంట కలుపుతుందా అనేది ఒలింపిక్స్ ప్రారంభం అయితేనే కానీ తెలియదు. Today it's a very important milestone because it's the confirmation that we are ready for the games. It's a great symbol the day before the first athletes will arrive in Paris. That's the sand now, the sand quality is perfect. So I would like also to thank la ville de Paris and state and le préfet de région
because it's been a fantastic work done over the past years. And now let's give the place to the athletes. It will be a fantastic legacy because we are also in this mindset. It's so meaningful to use the games to transform the city of Paris, to leave a very important legacy for the people to have the opportunity to swim. So we are very happy with this result. It was the ambition from the start, and today it's the confirmation that we are exactly where we wanted to be. So congratulations to the authorities. They made a fantastic job, and as the organizing committee, we now are ready to organize the games in the Seine. ఇది వాటి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.